అరే అభిషేక్, 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 అభిషేక్. నాయన కట్టబట్టుకొని ఎటు వచ్చినవే? ఏం లేదు బిడ్డ, ఇంటర్గా పోయి వచ్చిన. నీకు ఎన్నిసార్లు చెప్పిందే మళ్ళా కట్నే చెప్తావు. ఈ కళ్ళు కనబడే కథనే కనొద్దు పెట్టుకో. బిడ్డ, నీకు ఎన్నటి నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏందే నాయన చెప్పు. మీ అమ్మున్న రోజులు నిన్ను నన్ను మీ అక్కను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది. మీ అవ్వ చచ్చిపోయాక మీ అక్క నిన్ను నన్ను తల్లిలాగా చూసుకున్నది. మీ అక్కను ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను నువ్వు కొడుకు లెక్క చూసుకుంటాను. నేను నీకు భారం అవుతానే బిడ్డ. అప్పుడప్పుడు అనిపిస్తుంది బిడ్డ, నువ్వు ఈ వయసులో భార్య పిల్లలతో సుఖంగా ఉండాల్సింది పోయి ఈ గుడ్డి తండ్రితోని నువ్వు జీవితాంతం ఇలా ఉంటావా? నీ అవ్వ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నా హీరోవే, ఇప్పుడొచ్చిందా నా పెళ్ళికి ఎగిరితావు? సరే బిడ్డ, ఏడు తరగతి పొద్దుగానే ఎల్లుండి రాకెట్ల పండుగ కదనే, అక్క నువ్వు తొలకరాని పోతానా. అబ్బా, ఎంత మంచి మాట చెప్పిన బిడ్డ. మీ అక్కను చూడక 2 ఏళ్ళు అవుతుంది. నా సంతోషం అవుతలేదు బిడ్డ. ఏమైంది బిడ్డ, గంత మంచి మాట చెప్పి బాధపడుతున్నావు? మా నాయన నీకు కళ్ళు చక్క కనబడక ఏమేమో మాట్లాడతాను. నాకు బస్కు లేట్ అవుతుంది, నేను పోతా. సరే బిడ్డ, మంచిగా పోయిరా. రాంగా బాగుంటుంది తోలుకరా. సరే అని నువ్వు అటు ఇటు తిరగకు, కన్నద్దాలు పెట్టుకో. ఆ పళ్ళ మీద అన్నం పెట్టినా వంటింట్లో పోకు, సరేనా? సరే సరే బిడ్డ. తాగరా అదరా ఊరియా పడితివి. ఉన్నదంతా నువ్వు తాగి దాన్ని తుంచి ఏమో తాగురాన పడితే ఏంద్రో అసలుకి టమాటో పోతలేం రేటు తమ్మి ఎట్రా. ఎల్లుండి రాకెట్ల పండుగ ఉంది కదరా, మన అక్కని తీసుకురాను పోతానా. అరే బాబుని తెలిసి కూడా పోతున్నావురా. మళ్ళా పేరు సంవత్సరం వెళ్తేనే తిట్టి పంపించిండు. మళ్ళీ మీదికి వెళ్ళి 5 తులాల బంగారం ఒప్పుకుంటుంది. అది ఇవ్వకపోతుంది, ఇవ్వకపోతే పంపిస్తారా. అరే నువ్వు ఎన్ని చెప్పినా మంచిదేరా, నేను బావతో మాట్లాడి అక్కను బావని తీసుకొని వస్తారు ఇవాళ. అరే అభిషేక్, మీ అన్న చెప్పినట్టు వినొచ్చు కదరా. అరే మహేష్ గా నీకేం తెలియదురా, పోయినసారి మా అక్క రాలే, ఈసారి కూడా రాకుంటే ఇక నీ తమ్మునే ఉండే ఎందుకురా. సరే అయితేనే తీరా ఓ. నేను బాగా అంటే లొల్లి పెట్టుకోకు, అసలే కోపకొండోడు. సరేరా. చిన్న పేడున్నాడు, ఇంటికానే ఉన్నాడు. ఆయనకు కళ్ళు ఆపరేషన్ అయింది, చెప్తుంటే లేడు. ఆ కన్నద్దాలు పెట్టుకోమంటే పెట్టుకుంటాడు. కొంచెం పోయి బాబు దగ్గరనే ఉండు. ఇప్పుడు మళ్ళా సాయంత్రం వరకు అక్క బాబు తీసుకొని వస్తారా? జల్దిరా మరి. ఏం బామ్మారిది, ఇప్పుడే వస్తానవా? అంత మంచిదేనా? ఇప్పుడే బస్ దిగినా బావా, అంతలో మీరు ఎదురయ్యారు. సరే సరే, నువ్వైతే ఇంటికో, నీ పొలం కడుపు వేస్తా. సరే బావా. అక్క అక్క తమ్ముడు నేను ఒక్కనే వచ్చినక్క, బాపు సరిగ్గా కళ్ళు కనబడతలు. మొన్ననే ఆపరేషన్ చేపించిన. ఏంది, బాబుకు కళ్ళకి ఆపరేషన్ అయిందా?
ఇప్పుడు ఎట్లుందిరా? ఇప్పుడు మంచిగానే ఉన్నాడు అక్క, ఇప్పుడు ఏం పర్లేదు. అయ్యో నా ముఖమండ, నేను గేట్ దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నా. లోపలికి పోదాం. ఏంద్రా తమ్ముడు, చెప్పబెట్టుకుండా వచ్చినా? ఎల్లుండి రాకెట్ల పండుగ ఉంది కదా అక్క, నిన్ను బావను తీసుకోపోని వచ్చిన. ఏంది రాఖీ పండగకి నన్ను తీసుకుపోవడానికి వచ్చినావా? ఏందక్క సడన్గా అంత మాట అన్నావు? పోయిన సంవత్సరమే రాకెట్ల పండుగ రాలే, ఇప్పుడేమో గిట్లా అంటున్నావు. నీ బావ సంగతి తెలుసు కదరా, ఆయనకు 5 తులాల బంగారం పెడతారని చెప్పి ఇప్పటి వరకు మీరు పెట్టలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి రాఖీ పండగకి మమ్మల్ని ఇద్దరిని తీసుకుపోతా అంటే ఆయన నన్ను ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టనీయడు. అక్క నువ్వేం బాధపడకే, ఈ సంవత్సరం ఎట్లా చేసి బావకు నేను 5 తులాల బంగారం పెడతా, అది చెప్పి మీ ఇద్దరు తీసుకోపోని వచ్చిన. తెలుసా నీకు? అబ్బబ్బా సిపాయి, ఈ సంవత్సరం బంగారం పెడతాడట, ఇవాళ రాకెట్ల పండగ తీసుకుపోని వచ్చిండట. మగోడు. బావా ఈ సంవత్సరం ఖచ్చితంగా పెడతా బావా నీకు 5 తులాల బంగారం. ఎన్ని సంవత్సరాలు చెప్తారా ఈ మాటలు, ఇప్పుడే పెట్టినట్టు? ఈ సంవత్సరం ఎట్లనైనా సరే బంగారం పెడతా అంటుండు కదా. చల్లి అమ్మ నోర్మోయ్, అందరు మాట్లాడలేరు. బావా అక్క తప్పేం లేదు బావా, నేనే ఈ సంవత్సరం బంగారం పెడతాను అక్కతోటి చెప్పిన. ఓహో గట్లనా? ఆ బంగారం తెచ్చి నువ్వు మీ అక్కకిస్తే, మీ అక్క తెచ్చిన మెడలేస్తే నేను ఊరంతా డప్పు కొట్టుకుంటా తిరుగుతానా కదారా? ఎందుకు మాట్లాడతారా ఈ బేకారు మాటలని? ఏందండి ప్రతిదానికి ఇట్లా అపార్థం చేసుకుంటే ఎట్లా? ఏందే నోరు ఎత్తాంది? ఇదంతా నువ్వు ఏమంటారా? నువ్వు ఇట్లా రా ముందా? ఇందాకంటే చూస్తున్నా, నీకు నోరు బాగా ఎత్తానండి. ఏందిరా నీకు మాటలు బాగా అవుతాయి? మీ అక్కనే కాదురా, నిన్ను కూడా కొడతా. ఏంది బావా మీతో ఏం మాట్లాడిన అన్యాయం ఉన్నది. మీకు ఇట్లా ఎప్పుడు అర్థం కాదురా రేయ్. నీకు ఇట్లా చెప్తే అర్థం కాదే. మా అక్కనే కొట్టిరు బావా, కాలు కొట్టిరు బావా, పోదు బావా అక్క. వీడేంద్రా అక్క బాబు తీసుకొస్తాడు, ఒకడే వస్తాడు. అరే అభి, అభి అభి ఏమైందిరా? ఏమైందిరా? ఏంద్రా ఈ దెబ్బలేంద్రా? ఏం లేదురా, నేను నీకు ముందే చెప్పినా కదరా బాగా కోపం ఉండోడని. ఎందుకు వెళ్తున్నారు? ఏమైందిరా? ఏం కాలేదురా, ఏం కాలేదు. సరేపా ఇంటికి పంప. ఇంటికి పంప. అరే అన్న
నేను నాయనతో ఏం చెప్పకురా, అసలు నాయన భయపడతాడు. సరేపా, ఏం చెప్పగాని. వచ్చినా బిడ్డ అక్క బావేరి ఇంకెక్కడి బావనే ఇన్ని కొట్టి. అరే నువ్వు ఆగురా. ఇక నాయన వాళ్ళకు పని ఉందట్నే, రేపటి వరకు వస్తారు. కూర్చోరా రమేష్, నువ్వు కూర్చో. ఏంది బిడ్డ ముఖం అంతా కమిలిపోయింది? ఏమైంది నారాజుకున్నావు? నేను చెప్తాగే బాపు. అరే ఆగన్నా. ఏంద్రా ఆగేది? ఇక బాపు, అక్క బావ విషయం అయినప్పుడు మీ రైతుల బంగారం ఏమంట కదా బావకు, ఆ విషయం అలా గొడవైంది. అభిషేకాన్ని కొట్టిండు బావ. ఏంది బిడ్డ మనం పెట్టి ఐతుల్లో బంగారం గురించి నీకు కొట్టిండా? అక్కను కూడా కొట్టిండా? బాబు నువ్వు బాధపడకే, నన్ను ఎవరన్నా పరవేలు కొట్టిరానే, మన బావనే కదనే. ఏమో బిడ్డ, నువ్వు చెప్తా అంటే నాకు బాగా భయం అవుతుంది బిడ్డ. భయం ఎందుకు ఇచ్చిన బాపు? మీ అందరం లేవా? ఇట్లా ఎందుకు అట్లా అవుతుంది? అంతా పైవాడున్నాడు. ఏమైందే? మొగడు వచ్చిన ముండపడి వచ్చినట్టు ఏడుతున్నావు? నీకేం చెప్పాలి? నాకు బాధ ఉంది కాబట్టి ఏడుతున్నా. ఏం బాధనే నీకు? తిని తక్కువైందా? బట్ట తక్కువైందా? తిరుగుడు తక్కువైందా? అన్నీ ఎక్కువైనాయి కాబట్టి ఎక్కువైనాయని ఏడుతున్నా కూర్చొని. నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్న మీ తమ్ముడితో పంపిస్తే మంచిగా ఉండు. అబ్బో, నువ్వు అసలు రోజు అయితే మంచిగానే ఉండు. నా తలరాది గిట్ల వెళ్ళకూడదు. ఇప్పుడు నీ తల్లదకి ఏమైంది? ఎప్పుడు చూసినా నీ అవ్వగారికి వాళ్ళకి తన వస్తాసు. నేను ఏదో గట్టి పారేసిందా ఇప్పుడు అన్న నాకేం వచ్చినట్టు? అబ్బో, ఇంకా అసలు దాన్ని అయితే నేను ఎప్పుడూ వదిలేసిపోదు. నీకు మాటలు బాగా వేసినాయి. కృష్ణన్న, కృష్ణన్న, అన్న ఇన్నా ఉన్నావా? నమస్తే అన్న. ఏంది తమ్ముకి ఇట్లా వచ్చినావు? ఏం లేదన్న, 2 రోజుల నుండి మీ ఇంట్లో ఘోరం గొడవలు అవుతాయి. మన వాడకట్టలు అందరూ మీ గురించే మాట్లాడుకుంటారు. ఏం చెప్పాలరా, నా పెళ్ళంతో రోజు గోస అవుతుంది. అవునా? అయినా రేపు రాకెట్ల పండుగ కదా, వదిన అవ్వగారింటికి పంపించకపోయినావు? నువ్వు పంపిస్తారు కావచ్చు. ఇక వాళ్ళు నాకు ఐదులో బంగారం పెట్టాలి. పోయిన సంవత్సరం పంపించమంటే పంపించలే. నువ్వేంటిరా నిన్న మా బామ్మ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను నాతో. అవలేవాడు నా వాళ్ళు చంపినాక పీకిండు కాలు మొక్కి. ఈసారి కూడా పంపియా. అయినా అసలు తప్ప అంతా నీ దగ్గర పెట్టుకొని వదనంటవేందన్న? రాఖీ పండుగ అంటే ఏంటిదో తెలుసా అన్న నీకు? అక్క అయినా చెల్లి అయినా అన్నకైనా తమ్మునికైనా రాఖీ కడితే మీ జీవిత కాలం రక్షణగా ఉంటామని. అలాంటి రాఖీ పండుగకు నువ్వు వదిన పంపలే. ఏం మనిషివా అన్న నువ్వు? గంత ఫ్యామిలీ సెంటిమెంట్ నాకు అవసరం లేదురా. నీకు నాలాంటి వాళ్ళు ఎంత చెప్పినా తలకాయకెక్కది. నీకు ఒక అక్కనో చెల్లెనో ఉంటే గప్పుడు తెలిసేస్తుంది.
ఏందే దాస్తాను? ఏం లేదండి, ఏం లేదు. నేను చూసిన మాసాడు కానీ బయటకు పంపా. ఇప్పుడా? ఇప్పుడు ఎక్కడికండి? నిన్ను తీసుకుపోయి గంగాలు నూకుదామని నేను చెప్పిందే సక్కనాడు. ఏందిరా చట్లున్నావు? అరే ఇలా రాకెట్ల పండుగ గారా, పనివాడు అక్క దగ్గరికి పోతే పక్కనేమో రాకపోయా. ఏం చూస్తానే చిన్నబాబు, అక్క రాదు ఏం రాదు, తప్పుడే కూకో. అరే అక్కత్తుందిరా. అక్క నాపు అక్కత్తందే. అక్క పక్క లోపలి రా బాబా. నాయనా అక్క వచ్చిందే. బాబు, బాబు, బాగున్నా బిడ్డ? రా బిడ్డ ఇప్పుడు బాగుందా? బాబా ఇది మంచిగా ఉంది కానీ మరి మా కట్నం మాకు ఇస్తారయ్యారా? ఏంది బావా పుసుకున్నకి అంత మాట్లాడేవి? అదేనో మీ అక్క రాకైతే కదా బెటరా ఇప్పుడు. నేను జల్లమైంటి పిడాత. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్క పండు గంట ఉంటుంది, గట్టి కొట్టుంది. కంపల్సరీ అందరికి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోరు, తక్కువ నొప్పి నోటిఫికేషన్.